అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్కే న్యూస్. నా పేరు పల్లెటి రమేష్ కుమార్. సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో రణరంగం మొదలైంది. సూర్యాపేటలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. అయితే మున్సిపల్ చైర్మన్ పదవి అనేది దాదాపుగా మనం ఒక మాటలో చెప్పుకోవాలి అంటే సగం ఎమ్మెల్యేతో సమానం. సూర్యాపేట మున్సిపాలిటీ కానీ ఏ మున్సిపాలిటీ పదవి కూడా చైర్మన్ పదవి కూడా దక్కించుకుంటే మాత్రం దాదాపుగా ఒక సగం ఎమ్మెల్యేతో సమానమే. ఎందుకంటే చాలా ఆర్థికమైనటువంటి పదవి. అయితే దీంట్లో సూర్యాపేటలో ఉన్నటువంటి రాజకీయ రణరంగం ఏ విధంగా ఉంది అంటే చైర్మన్ పదవి జనరల్ స్థానాన్ని జనరల్ రిజర్వేషన్ అయినా కూడా జనరల్గా ఉన్నటువంటి ఓసీలకు కానీ అదర్ క్యాస్ట్ వర్గానికి సంబంధించినటువంటి ఏ పార్టీ కూడా ముగ్గు చూపట్లేదు అని చెప్పేసి ఒక వినికిడి వినిపిస్తుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి గారు చేసినటువంటి సాహసం ఏదైతే జనరల్ స్థానం అయితే ఉందో ఆ జనరల్ యొక్క స్థానాన్ని ఒక ఎస్సీ దళిత మహిళకు కేటాయించడం చర్చనీయాంశమైంది. ప్లస్ చాలా రాజకీయ మార్పులు కూడా సంభవించాయి. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేశారు. అవిశ్వాస తీర్మానం నెగ్గకుండా మంత్రి గారు రాజకీయంగా చాకచక్యంగా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ విషయంలో ఇక్కడ జనరల్ స్థానాన్ని దాదాపుగా కామన్గా ఏంటంటే జనరల్ స్థానాన్ని అదర్ క్యాస్ట్ వాళ్ళకు అంటే రెడ్డిస్కి కానీ లేకపోతే కోమటి సామాజిక వర్గానికి కానీ ఇంకా చాలా సామాజిక వర్గానికి కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ సూర్యాపేటలో మాత్రం జనరల్ స్థానాన్ని ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ మైనారిటీ వర్గాలకు అంటే సబ్బండ కుల వర్గాలకు మాత్రమే అందజేయాలన్న ఆలోచనతో ఆయా రాజకీయ పార్టీలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది. గత సంవత్సరం ఏదైతే అంటే జనరల్ స్థానాన్ని ఒక దళిత స్థానాన్ని కేటాయించాడో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్తున్నట్లుగా ఒక సూర్యాపేటలో ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే పూర్తిగా కూడా ప్రతి ఒక్క పదవికి కూడా ఓసీ వాళ్ళకే అంటే జనరల్ స్థానాన్ని అదర్ క్యాస్ట్ వాళ్ళే అన్ని పదవులు కూడా అనుభవిస్తున్నారు. సబ్బండ కులాలు ఏదైతే ఎస్సీ కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఉన్నాయో వాళ్ళకు పదవులు దక్కటం లేదు. ఈ మున్సిపల్ చైర్మన్ పదవి కూడా జనరల్ స్థానాన్ని కనుక కేటాయిస్తే రాజకీయంగా ఆ యొక్క పార్టీల మనుగడ దెబ్బతినే విధంగా సూర్యాపేటలో ఉంటుందని చెప్పేసి ఒక వినికిడి. అయితే దీంట్లో విషయంగా భాగంగానే ఏదైతే కొన్ని పార్టీలు ఉన్నాయో ఏదైతే సబ్బండ కులాలు అయితే ఉన్నాయో బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ 42% రిజర్వేషన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏర్పాటు చేయడం లేదు. ఎంతో కొంత రిజర్వేషన్ ఏర్పాటు చేసుకుంటే బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. దాన్ని మైమర్పు చేయడానికి అలాగే మిగతా రాజకీయ పార్టీల నుంచి ఎదుర్కోవడానికి మేము బీసీలకు అండగా ఉన్నాం, బీసీల కోసమే మా పార్టీ పనిచేస్తుంది, బీసీల ఓట్లు దక్కించుకోవాలి, బీసీల ఓటర్లను దక్కించుకోవడానికి బీసీ చైర్మన్ పదవిగా అంటే జనరల్ స్థానాన్ని బీసీ వ్యక్తికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కొన్ని రాజకీయ పార్టీలలో మాకు వినికిడి వినిపిస్తుంది. అలాగే గిరిజన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు వైస్ చైర్మన్ పదవిని బీసీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆయా రాజకీయ వినికిడి వినిపిస్తుంది. ఏదైతే గతంలో జగదీశ్వర్ రెడ్డి గారు చేశారో అదే పనిని అదే బాటలో మిగతా రాజకీయ పార్టీలు కూడా వింటున్నట్లుగా చేస్తున్నాం. అయితే దీంట్లో పోతున్నట్లుగా మనకు సమాచారం అందింది. కాకపోతే ఈ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే వట్టజాన యాదవ్ గారు అయితే తెలంగాణ రాజ్యాధిక పార్టీ నుంచి అంటే అప్పుడు బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసి వట్టజాన యాదవ్ గారు ఏదైతే 10,000 ఓట్ల పైచిలుకు ఓట్లను సంపాదించి ఓట్లను చీల్చాడో ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సాధారణంగా అయితే కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవి దక్కుతుందని అందరిలో ఒక ఊహాగానం వెలువడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు అవి బీజేపీకి మరియు ఇక్కడ టీఆర్పీ పార్టీకి మరియు బీఆర్ఎస్ పార్టీకి కూడా అనుకూలంగా ఉంటుందని ఒక వర్గం వినికిడి వినిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాటలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే గొడవలు ఉన్నాయో వర్గాలు ఉన్నాయో ఈ వర్గాల వల్ల మిగతా రాజకీయ పార్టీలకి లాభం చేకూరుతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓట్లను చీల్చాడో టీఆర్పీ పార్టీ యొక్క వట్టజాన యాదవ్ గారు ఏదైతే ఓట్లను చీల్చాడో ఈ యొక్క 48 వార్డుల్లో సూర్యాపేటలో ఉన్నటువంటి 48 వార్డులలో కూడా ఓట్లను చీల్చడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఓట్లను కనుక చీలిస్తే అది పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని మా యొక్క విశ్లేషణ. కాంగ్రెస్ పార్టీకి మరి బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి సరిసమాన సీట్లు వచ్చే విధంగా ఉన్నాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అది సూర్యాపేటలో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. కాకపోతే ఏది ఏమైనా కూడా చైర్మన్ పదవిని మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఒక ప్రముఖ దళిత నాయకుడికి మాట ఇచ్చారు అని చెప్పేసి ఒక వినికిడి వినిపిస్తుంది.
మరియు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఎట్లానో బీజేపీ లేదు, కాకపోతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో రావాలి అంటే ఖచ్చితంగా అంతర్గతంగా బీజేపీ కానీ అంతర్గతంగా టీఆర్పీ పార్టీ కానీ మిగతా ఇంకా ఏదైనా ఇండిపెండెంట్ సభ్యులు వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అలాగే మరొక యువక నాయకుడు, ఏదో ఒక యువ నాయకుడు అనే ఇంటి పేరుతో సహా ఉన్నటువంటి ఒక యువ నాయకుడు మొత్తం తనే మున్సిపల్ అభ్యర్థులకు ఒక వర్గాన్ని ఏర్పాటు చేసి మున్సిపల్ ఎవరికైతే టికెట్ ఆశించారో ఆ టికెట్ రాని వాళ్ళందరికీ తనే ఒక హెడ్గా అధికారిగా ఉంటూ తనే ఖర్చు పెట్టుకుంటూ తనే పూర్తిగా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క పోటీకి ఆ యొక్క వర్గానికి అధ్యక్షత వహించు ఆ యొక్క పోటీలో దింపి ఆ యొక్క అభ్యర్థులపై గెలిపి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పేసి చూస్తున్నట్లుగా సూర్యాపేట రాజకీయాలలో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అయితే ఇక్కడ ఏది జరుగుతుందో, ఏది గెలుస్తుందో, ఎక్కడ ఓట్లు చీల్చుతాయో, ఎక్కడ అధికారం ఉంటుందో అది ప్రజల ఓట్ల చేతుల్లోనే ఉంది, ప్రజల మనస్తత్వాన్ని చేతుల్లో ఉంది. ప్రజలు చూస్తున్నారు సూర్యాపేటకు అభివృద్ధి జరిగిందా లేదా, సూర్యాపేటకు రాబోయే తరాలలో ఇంకా వచ్చే ఎలక్షన్స్లో అభివృద్ధి జరుగుతుందా లేదా సూర్యాపేట మున్సిపాలిటీ పరంగా. ఎందుకంటే మున్సిపాలిటీ పరంగా అనేది ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటేనేమో సమాజ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్, కానీ మున్సిపాలిటీ అనేది ప్రతి ఇంటికి సంబంధించింది, ప్రతి వాడకు సంబంధించింది, ప్రతి వీధికి సంబంధించింది. ఇక్కడ గెలిచే ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ప్రతి ఇంటితో లింక్, ఎందుకంటే దాంట్లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిపాలన విధానం అనేది ప్రతి ఇంటితో లింక్ అవుతుంది. ఒక నీటి విషయంలో కానీ, ఒక కరెంటు విషయంలో కానీ, ఒక మురికి కాలువ విషయంలో కానీ, ఇంకా నిత్యం మనకు అవసరమయ్యే విధానాలలో, నిత్యం మనకు ప్రజలకు అవసరమయ్యే పరిపాలనతో సమానంగా మున్సిపాలిటీ కౌన్సిల్ పనిచేయాల్సి ఉంటుంది. మురికాలను తీయడం, చెత్త చెదారని ఏరడం, వీధులను శుభ్రంగా ఉంచడం, ప్రజల ఆరోగ్యంగా ప్రజల ఆరోగ్యంగా ఉండడానికి, ప్రజలు అనారోగ్యాలు కాకుండా ఉండడానికి ప్రతిరోజు కూడా మున్సిపల్ కౌన్సిల్ కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఇంటికి సంబంధించింది. ఇది ఏదో ఒక వర్గానికో ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కావు. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా దీంట్లో ఒక భాగస్వామ్యం అవుతాడు, ప్రతి ఓటర్ కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతాడు. కాబట్టి వాళ్ళ అభివృద్ధి అనేది ఆ యొక్క లోకల్ లీడర్లను బట్టి ఉంటుంది, ఆ యొక్క లోకల్ లీడర్లను బట్టి ఆ యొక్క గెలుపులు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల కిందికి వస్తుంది కాబట్టి స్థానికంగా ఉన్న నాయకుడు, వాళ్ళ దగ్గరలో ఉన్న నాయకుడు వాళ్ళ బాగోగులు చూస్తారన్న ఉద్దేశంతో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే రాజకీయ నాయకులకు మాత్రమే బీఫామ్ ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నట్లుగా సమాచారం. ఇంకా కొంతమంది పెద్ద నాయకులు కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లుగా మనకు వినికిడి వచ్చింది. కానీ అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది, ఎందుకంటే ఒకవేళ కనుక చైర్మన్ పదవిని డైరెక్ట్గా ముందే కాంగ్రెస్ పార్టీ కనుక డిక్లేర్ చేస్తే కనుక ఎన్నికల్లో ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేది తారుమారయ్యే స్థితి వస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు, బీజేపీ కూడా కొన్ని సీట్లలో కష్టపడాల్సి వస్తుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాబట్టి ఏదైనా మిత్రులారా, సూర్యాపేట మున్సిపాలిటీ ఒక రణరంగంగా ముందుకెళ్తుంది. ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరేమో అని చెప్పే స్థితిలో కూడా ఓటర్ల నాడిని బట్టే ఉంటుంది, ఓటర్లను మచ్చిక చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి సూర్యాపేట రణరంగం రాబోయే రోజుల్లో, ఇంకో 10 రోజుల్లో మనకు తెలిసిపోతుంది, చూద్దాం. కాకపోతే ముఖ్యంగా అయితే జనరల్ స్థానాన్ని, సూర్యాపేట జనరల్ మున్సిపల్ స్థానాన్ని ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు వరం కాబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా సబ్బండ కులాలకు ఏదైతే బహుజన వర్గాలకు ఉందో, ఏదైతే బహుజన వర్గాలు ఉన్నాయో ఆ బహుజన వర్గాలు మాత్రమే సూర్యాపేటను మున్సిపాలిటీని ఏలే విధంగా ఉంటుందని సూర్యాపేట రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. జై భీమ్, జై భీమ్.